ఎస్పెషల్లీ మే 12th నుంచి మాత్రం ఎస్పెషల్లీ ఇదివరకు ఏంటంటే చక్రాస్ గురించి నేను చెప్పలేదు. ఒక 2 years నుంచి చక్రాస్ చెప్పకుండా ఓన్లీ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చెప్పాను. అయితే రిజల్ట్స్ ఇంకా ఫాస్ట్గా రావాలి, త్వరగా రావాలనే ఉద్దేశంతో చక్రాస్ తీసుకొచ్చాం. అయితే చక్రాస్ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ చక్రాస్ యాక్టివేషన్ అయిన తర్వాత వాళ్ళకి ఎలా ఉంటుందని చూడండి. అవకాశాల కోసం ఎదురు చూడకు, సృష్టించుకో. డోంట్ వెయిట్ ఫర్ ఆపర్చునిటీ, క్రియేట్ ఇట్. ఏదో అవకాశం వస్తుందని ఎదురు చూడకండి, వచ్చిందాన్ని సద్వినియోగం చేసుకోండి. అవునండి హరిత గారు. సో ఇక్కడ చూడండి, ఇతను ఏం చేస్తున్నాడని అవకాశం సృష్టించుకుంటాడు. ఇక్కడ పెట్టాలంటే, ఇక్కడ చెప్పాలంటే పైకి వెళ్ళడానికి నిచ్చెన లేదండి. ఏం చేస్తున్నాడు తను? నిచ్చెన ఏర్పరచుకుంటున్నాడు. అంటే వాళ్ళకి ఎప్పుడైతే సరే అలాంటి అవకాశాలు ఉంటే రిజల్ట్స్ వస్తాయి. అంటే రాధిక గారు చూడండి, మన క్లాస్లో అటెండ్ అయిన తర్వాత హ్యాపీ మార్నింగ్ సార్, మా డాటర్కి కాలేజ్ ప్లేస్మెంట్ వారు ఎప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం రోజు అటెండ్ అవుతూ ఉంటారండి. ఓకే, అలా రావడం వల్ల చూడండి, హ్యాపీ మార్నింగ్ సార్, మా డాటర్కి కాలేజ్ ప్లేస్మెంట్లో ఐబీఎం కంపెనీలో జాబ్ వచ్చింది, థ్యాంక్ యూ సో మచ్ సార్, గ్రేట్. సో ఎలా వస్తాయంటే రిజల్ట్స్ చూడండి, ఎప్పుడైతే థాట్ ప్యాటర్న్ పైన ఆధారపడి ఉంటుందండి. అంటే మన మనసులో ఎటువంటి ఆలోచనలు అయితే రన్ అవుతుంటాయో అటువంటి జీవితాన్ని మనం ఆకర్షించుకుంటాం. సో వారికి వచ్చిన తర్వాత పాజిటివ్ ఆలోచన రావడం వల్ల ఐబీఎంలో జాబ్ రావడం జరిగింది. సింపుల్గా చెప్పాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించుకున్న తర్వాత ఫస్ట్ నేను ఏమంటానంటే, మీ స్టేట్ ఆఫ్ మైండ్ పడుతుంది. కొంతమంది మనం చూస్తే 10th క్లాస్ ఇంటర్మీడియట్లో కూడా మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా బాధపడ్డారు. ఎందుకు నా దగ్గర 2 మార్కులు 3 మార్కులు మిస్ అయ్యాను. ఒక అమ్మాయి చూసాను నేను, 600కి 594 వచ్చిందని అమ్మాయి ఏడుస్తూ వచ్చింది. అంటే ఇలాగే ఉంటుంది చూడండి. సంతోషం అనేది ఒక మానసిక స్థితి అండి. అంటే నీ పరిస్థితులకు నువ్వు ఎలా స్పందిస్తా అన్న దాని మీదే నీ సంతోషం ఆధారపడుతుంది. హ్యాపీనెస్ ఈజ్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్, ఇట్స్ జస్ట్ అకార్డింగ్ టు ద వే యూ లైక్ ఎవ్రీథింగ్. చూడండి, ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తి చూడండి ఎంత డల్గా ఉన్నాడు, సెకండ్ వచ్చిన వాళ్ళు చూడండి, థర్డ్ ఎలా ఉన్నాడు చూడండి మేడం, ఏమైనా ఉన్నాడు, చాలా హ్యాపీగా ఉన్నాడు మేడం. అంటే ఇక్కడ మనం ఫస్టా సెకండా థర్డా కాదు మేడం, ఇంపార్టెంట్ ఏంటంటే మనకున్న వాటికి, మనకు వచ్చిన వాటికి మనం ఎంత ఆనందపడుతున్నాం. అందుకోసమే లా ఆఫ్ అట్రాక్షన్లో కూడా చెప్పేది ఏమిటి అంటే, మీ దగ్గర ఎంతైనా మనీ రానివ్వండి, ఫస్ట్ ఉండనివ్వండి. బీ హ్యాపీ అబౌట్ దట్ వాట్ ఎవర్ యూ హ్యావ్ రైట్ నౌ. ఉన్నతమైన దానికోసం ప్రయత్నించు, కానీ ఎప్పుడూ నీ దగ్గర ఏదైతే ఉందో దాని పట్ల సంతృప్తితో ఉండు. ఫస్ట్ షో ద గ్రాటిట్యూడ్ అబౌట్ వాట్ ఎవర్ యూ హ్యావ్, అండ్ దాని తర్వాత నీకు ఏది కావాలో దాన్ని ప్రయత్నించు, అప్పుడు నీ జీవితంలోకి వస్తుంది. ప్రతి వ్యక్తిలోని 7 చక్రాల్ని మీరు యాక్టివేట్ చేస్తారు మీ క్లాసెస్ ద్వారా. అప్పుడు వాళ్ళు ఏదైతే అనుకుంటారో అది సాధించవచ్చు, సాధిస్తారు. అలా సాధించేటట్టు మీరు చేస్తారు. ప్రాసెస్ ఏంటండి మీ క్లాసెస్? దీనికోసం థ్యాంక్ యూ సో మచ్ అండి. డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చండి. లేదనుకోండి గూగుల్ ఫామ్ ఉంది కామెంట్ సెక్షన్లో, ఆ కామెంట్ సెక్షన్లో గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేద్దాం, మా టీమ్ మెంబర్స్ వాళ్ళకి అప్రోచ్ అవుతారండి. మే 12th నుంచి న్యూ బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. చక్రాస్ పైన. ఓకే, థ్యాంక్ యూ విశ్వం విజయ్ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. మీరు విశ్వం విజయ్ గారి క్లాసెస్ అటెండ్ అవ్వాలి, మీరు అనుకున్నది సాధించాలి అనుకుంటే స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి.